నెక్స్ట్ అప్డేట్స్ చూస్తే ఇక మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. అన్ని దారులు మేడారం వైపే చూస్తున్నాయని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని తల్లులు జనావాసంలోకి ప్రవేశించే క్షణం భక్తులందరికీ అపూర్వమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. ఇది తల్లులను దర్శించుకునే అరుదైన గొప్ప అవకాశమన్నారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో తల్లులను దర్శించుకోవాలని సీతక్క కోరారు. అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్ది ఒక పావుగంట, అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పూనగల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే.